వాళ్ళందరికీ మాదిరిగా మారిపోయాడు కదా. నీ వ్యసనాల నుంచి విడుదల పొందడానికి ఆయన తట్టు నువ్వు తిరిగితే ఆయన కూడా నీ తట్టు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మూయబడిన ద్వారముల దగ్గర కూర్చుని ఆడొద్దు. 7 ద్వారాలు ఉన్నాయి, వాటి వైపు ఆ 7 ద్వారాల్లో ఏదో ద్వారం నీ కొరకు తెరబడుతుంది. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా లేచిపోతాడు. పడిపోయిన చోట ఉండొద్దు. ప్రారంభ దినాల నుంచి దేవుడు మనతో చెప్పి ఎక్కడ పడిపోయే అక్కడ ఉండకూడదు. పడిపోయిన స్థలం నుంచి లేవటమే గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోయిన చోట ఉంటే చిప్పొస్తుంది. పడిపోయిన చోట నుంచి పైకి లెగిస్తే నీవే రేకులు పెడతావు. పడిపోయిన చోట నుంచి లేవకపోతే అందరి వైపు చేతులు చాపాలి. పడిపోయిన చోట నుంచి పైకి లెగిస్తే నీ చెయ్యి పైగా ఉంటుంది. లేచి నువ్వు నిలబడి దేవుని కొరకు నీవు జీవించాలి. ఆ బలమైన కొమ్ములు ఎదిరించలేనని, సాధించలేనని నీలో నీవే మదనపడి, వ్యసనపడి, బలహీనపడి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నావేమో. నాకంటే చాలా బలమైన పోటీ కలిగిన వాళ్ళు ఉంటున్నారు. నేనేమీ చేయలేకపోతా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా ఆందోళన పడవద్దు, అధైర్యపడవద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుని కృప నీతో ఉన్నది. దావీదులాగా నువ్వు చెప్పగలుగుతావు ఒక రోజున, యెహోవా నా బలం, నమ్మితే చాలు, అన్ని బలాలు ఆయనే. కాబట్టి ప్రభు కార్యాలు చేసి, ఆడి చేతుల్లో కత్తి ఉండొచ్చు, నీ చేతిలో రాడే ఉండొచ్చు. కానీ దేవుని కృప ఏంటి తెలుసా? కత్తి బలమ ఎక్కువ, చిన్న రాడు బలమ ఎక్కువ అంటే కనుక అందరు నడితే కత్తి బలమ ఎక్కువ రా అంటాడు. అవునా? మా మోజేసి నేను బయట నిలబడ్డాం. మొన్న ఇంత గొడవలు అట్టుకొచ్చిందో కాబట్టి బాబాయ్ గొడవలు ఉందన్నాడు మనోడు కదా. వెంటనే వదిలేసాం మేము, పోనీ అన్నాను నేను. కానీ కత్తి బలం ఎక్కువ, కర్ర బలం ఎక్కువ అంటే కత్తి బలమే ఎక్కువ. మరి ఎందుకు? కత్తి చాలా పెద్దాడి చేతిలో, కానీ దావీదు చేతి ఇంత రాడు ఎట్టుకుని వెళ్ళాడు వాడు. ఏ బలం ఉపయోగం బాగా పనిచేస్తుంది? వీడు రాడు జోబులో తీసి లోపల కత్తేసేసాడంటే అయిపోతాం కదా. కానీ అతని ధైర్యం ఏమిటి? ఆ కత్తి ముందు కూడా నిలబడ్డాడంటే, ఆ బలవంతుడి ముందు కూడా నిలవబడగలిగాడంటే యుద్ధము యెహోవా చేస్తాడు. నేను నిలబడాలి ఫస్ట్. నువ్వు నిలబడకపోతే ఆయన యుద్ధం చేయడు. నువ్వు నిలబడి బరిలో నువ్వు నిలబడితే ప్రభువు నీ పక్షాన్ని నిలబడతాడో లేదో తెలుస్తుంది. నా వల్ల కాదు, నేను సాధించలేను, నాకు చేత కాదు, అసలు నాకు అంత జ్ఞానం లేదు, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు, నా ఇంటి వాళ్ళందరూ కూడా బలహీనులే, నా ఇంటి వారిలో ఎవరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఇంత పనికి వాళ్ళ ఆలోచనలే తప్ప ప్రభువు నా పక్షానున్నాడన్న విషయం ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకోవు? నీవు ఆర్థికంగా ప్రోత్సహించేసేవారు లేరు, నన్ను ప్రోత్సహించేవారు లేరు, మంచి సలహా ఇచ్చేవారు లేరు. ఇలాంటి పనికి మాలినటువంటి సలహాలు చెప్పకూడదు. మనం మాటలు మాట్లాడకూడదు. అది బలహీనమైన మాటలు అవి. ప్రభు చెప్తా ఉన్నాడు, దావీదు చెప్తున్నాడు, యెహోవా నా బలం, అంతే. ఆయన నా శైలము, ఆయన నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నతమైన దుర్గము ఆయనే. చప్పలు కొడదాం అందరం కలిసి. కాబట్టి నా జీవితంలో వాటమి ఉండదు. నేను నిలవబడిన ప్రతి చోట ఆ కొమ్ములను విరవగలిగిన సామర్థ్యం నాకు ఇస్తాడు ఆయన. నేను అభిషేకించిన రాజు కొమ్ములు విరిచేస్తాడు. నేను ఏర్పాటు చేసుకున్న రాజు పదునైన కొమ్ములు సైతం విరిచేయగలడు. ఆ నలుదిశలా దేవుడు అణిచివేసి జయమిచ్చి, గడచిన రాత్రి ప్రభు చెప్పినట్లుగా అధికమైన భాగ్యము నేను నీకు ఇస్తాను, అధికమైన భాగ్యం ఇస్తాను, నీ మీద వాత్సల్యమును చూపుతాను, అధికమైన ఆసక్తి చూపెడతాను నీ మీద, నీలో నిన్ను ఆదరిస్తాను, బలపరుస్తాను. ధైర్యపడవద్దు, అధైర్యపడవద్దు, బలహీనపడవద్దు, నిరుత్సాహపడవద్దు. ముందుకు సాగిపో. దేవుని కృప అధికముగా, మునుపటి కంటే అధికమైన కృప ప్రభు మన జీవితంలో మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. తలల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం అందరం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.